ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనమన్నతలండి. అందరూ బాగున్నారు కదా? మరి ఈరోజు కూడా చక్కని అద్భుతమైన సందేశం ద్వారా దేవుని మాటలు కొంత సమయం మనందరం కూడా విందాము. మరి ఎంతగానో మీరందరూ కూడా ప్రతిదినము ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఆధ్యాత్మికంగా మీరు బలపడుతూ మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు కొనసాగిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి. మరి అనుదినము మా కోసం, మా పరిచర్య కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అనంటే, ఎవరు దేవునికి ఇష్టలు అనే అంశం ద్వారా కొద్ది సమయము దేవుని మాటలు మనం అందరం కూడా విందాం. ఈ సమయంలో కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. శరణునతుడా, మహోన్నతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నిలబడుతున్న నాలో ఏ గొప్పతనం లేదు నాయనా, ఏ మంచితనం లేదు నాయనా. నాలోని మానవస్వరాన్ని మరుగుపరిచి మీరే మీ దైవస్వరంతో సూటిగా తేటగా మాట్లాడండి. వినే చెవులను, పరిశీలించే హృదయాలని మాకు అందరికీ దయచేయండి. ప్రభా తండ్రి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినునన్న ప్రకారం నైనా నీ మాటలు శ్రద్ధగా విని నైనా ఆధ్యాత్మికంగా బలపడే ధన్యతను మాకు అందరికీ దయచేసి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు నామములో వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు కూడా చక్కని అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, ఎవరు దేవునికి ఇష్టలు. మరి దేవునికి ఇష్టం అవ్వాలని, దేవునికి ఇష్టమైన భక్తి చేయాలని మనందరికీ ఉంటుంది. కానీ మనమందరము కూడా దేవునికి ఇష్టం లేని పనులు చేసి రోజు రోజుకి వెనక్కి వెళ్ళిపోతున్నాం, కానీ ఆధ్యాత్మికంగా బలపడలేకపోతున్నాం. కానీ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ఎవరు దేవునికి ఇష్టలవుతారు, ఏ పని చేస్తే, ఎట్టి రీతిగా నువ్వు జీవిస్తే దేవునికి భయభక్తులు కలిగి దేవునికి ఎట్టి రీతిగా నీ జీవితాన్ని జీవిస్తే దేవునికి ఇష్టం అవుతామనేది పరిశుద్ధ లేఖనాల్లోంచి ఈరోజు కొన్ని విషయాల్ని ధ్యానించుకుందాం. మరి మొట్టమొదటిగా వాక్య లేఖనాల్లో చూసినప్పుడు విశ్వాసము గలవారు దేవునికి ఇష్టలు. మొట్టమొదటిగా ఏంటండి? విశ్వాసము గలవారు దేవునికి ఇష్టలు. ఈరోజు మన యొక్క జీవితంలో మనమందరం కూడా విశ్వాసులు అని పేరు కలిగి ఉన్నాం. ఎవరైనా సరే చర్చికి వస్తున్నప్పుడు విశ్వాసులు అని అంటారు మనల్ని. కానీ మన జీవితంలో లేనిది ఏంటి అంటే విశ్వాసము అనేది మన జీవితంలో ఉండట్లేదు. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఈ వాక్యం రాయబడి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తాను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. మనమందరం కూడా దేవుని సన్నిధికి వస్తున్న మనము విశ్వాసము కలిగి దేవుని యొద్దకు రావాలండి. విశ్వాసం అంటే ఏంటి అనంటే, దేవుడు ఉన్నాడు, దేవుడు మనకి ఫలము ఇస్తాడని నమ్మడమే విశ్వాసము. ఈరోజు విశ్వాసం అని పేరు పెట్టుకున్న మనము, విశ్వాసులమని పిలువబడుతున్న మనము, మనలో లేనిది విశ్వాసము. కానీ దేవుడి దినం చెప్తున్నాడు, మీరు దేవునికి ఇష్టలుగా, దేవునికి మనకి ఒక మంచి సంబంధం ఏర్పరిచేది ఏంటి అని అంటే విశ్వాసమే. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసం అనేది కొరత అయిపోతుందేమో. విశ్వాసంతో మన జీవితాల్ని ముందుకు కొనసాగించే వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులండి, దేవుడు అబ్రహాము గారిని అందరినీ అన్నీ విడిచి వెళ్ళిపోమన్నప్పుడు ఆయనకి వెళ్ళాల్సిన దేశం ఏంటో తెలీదు, ఎక్కడ దేవుడు స్థిరపరుస్తారో తెలీదు, ఆయన కథ ఎలా ఉంటుందో తెలీదు, ఆయన జీవితం కోసం ఏమీ తెలీదు. కానీ దేవుడు చెప్పిన మాట విని విశ్వాసముతో ఒక అడుగు ముందుకు వేశారు. ఈరోజు దేవుడు చెప్పిన మాట విని విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళగలుగుతున్నామా? అటువంటి విశ్వాసమే,
అటువంటి విశ్వాసం కలిగిన మన జీవితమే దేవునికి ఇష్టమని ఈ దినం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవుని మాట ఏం చెప్తుంది? ఎవరు దేవునికి ఇష్టలు అంటే విశ్వాసము గలవారు మాత్రమే దేవునికి ఇష్టలు. ఈరోజు వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మనలో విశ్వాసం కొరత అయిపోతుందేమో. ఈరోజు మనం అందరం కూడా దేవుడు మనకు ఫలము ఇస్తాడని, దేవుడు ఉన్నాడని, ఆయన మనకు ఫలము అనుగ్రహిస్తాడని మనం నమ్మాలి. ఈరోజు నువ్వు ఏ ఇబ్బందితో బాధపడుతున్నావు నాకు తెలీదు, ఏ బంధకంలో నువ్వు ఉన్నావు మాకైతే తెలీదు, కానీ యేసయ్య హృదయ అంతరంగంలో పరిశీలించే దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసంతో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు రహస్య నిధులను నీ కొరకు తెరుస్తాడు. ఆయన ఆకాశ వాక్యం లిప్పి విస్తారమైన దీవెనలతో, పట్టజాలని దీవెనలతో నీ పైన దీవెనలు కుమ్మరించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మనలో విశ్వాసం అనేది చాలా సమృద్ధిగా ఉండాలి. బైబిల్లో ఎంతోమంది భక్తులు దేవునిపై విశ్వాసం కలిగి ఉన్నారు. మరణించే సమయం వరకు కూడా దేవునిపైన విశ్వాసం విడిచిపెట్టలేదు. విశ్వాసం కలిగి మనం కూడా జీవించాలి. అబ్రహాం గారిని దేవుడు విశ్వాసులకు తండ్రిగా పిలిచారు. ఎందుకంటే చివరి క్షణం వరకు, ఆయన వృద్ధాప్యం వరకు కూడా పిల్లలు లేనప్పటికీ కూడా విశ్వాసమును విడిచిపెట్టలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం కలిగి దేవుడు నాకు ఇస్తాడనే నమ్మకంతో ముందుకు కొనసాగారు. అందుకే దేవుడు వృద్ధాప్యమందు మూయబడిన గర్భాన్ని తెరిచి దేవుడు చక్కని బిడ్డను అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు వృద్ధాప్యంలో పిల్లలు పుట్టరు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఈ లోకానికి అసాధ్యమైనది మన దేవునికి సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు చేయలేనివి మన దేవుడు చేయగలడు. మన యేసయ్య గొప్ప దేవుడు అండి, సర్వశక్తి గల దేవుడు. యేసయ్యకి అసాధ్యమైందంటూ ఏది లేదు. విశ్వాసం ద్వారానే ఆ మూయబడిన గర్భం తెరవబడింది. ఇస్సాకు లాంటి వాగ్దాన పుత్రుడు జన్మించగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా విశ్వాసం కలిగి జీవించాలి. అప్పుడు మనం అందరం కూడా దేవునికి ఇష్టలము కాగలము. రెండవదిగా మనం చూసినట్లయితే భయభక్తులు గలవారు దేవునికి ఇష్టలు. భయభక్తులు గలవారు దేవునికి ఇష్టలు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మరి కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 3వ చరణంలో దేవుడి వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఎవరు ఏ భక్తులు ఇష్టం అంటే భయము భక్తి కలిగి, భయభక్తులు కలిగిన భక్తులంటే దేవునికి ఇష్టము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు భక్తులుగా పిలువబడుతున్నారంటే మనము చక్కని భక్తి చేసినప్పుడు, మరి నిజమైన విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో స్థిరులై ఉన్నప్పుడు, ఎడతెగక దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు, దేవుని దగ్గర నిత్యము విశ్వాసమును విడవక, పట్టుదల విడవక ప్రార్థించినప్పుడు మన భక్తి జీవితం దేవునికి నచ్చుతుంది. ఈరోజు క్రైస్తవులో భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. కానీ భయభక్తులతో దేవుని యొద్దకు రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మన హృదయాల్ని మరింతగా ఆయనకి ఇష్టమైన రీతిగా మనల్ని వాడుకోవడం మొదలు పెడతాడు. ఆయనకి మనం ఇష్టం అవ్వగలుగుతాము. కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే భయభక్తులు కలిగి జీవించాలి. మరి చాలామంది లోకంలో భయభక్తులు విడిచి జీవిస్తూ ఉన్నారు. దేవుడు నన్ను చూస్తాడు అనే భయం మనలో ఉండాలి. దేవుడి సన్నిధికి నేను సమయానికి వెళ్ళాలనే భయం మనకు ఉండాలి. చాలామంది మరి సమయాన్ని టైంని ఫాలో అవ్వకుండా దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. మరి ప్రార్థన 10 గంటల కంటే 12ంటికి రావడం, 11ంటికి రావడం, ఇలా చాలామంది టైం సెన్స్ ఫాలో అవ్వరు. అదే స్కూల్కి వెళ్ళే ఒక విద్యార్థిని చూడండి, అయ్యో ఈ టైంకి వెళ్ళకపోతే మా స్కూల్లో మా టీచర్ నన్ను పనిష్ చేస్తారని చెప్పి మరి చాలా తొందరగా వాళ్ళ స్కూల్కి రెడీ అవ్వి వెళ్తూ ఉంటారు. పిల్లల్లో ఉన్న భయం ఈరోజు ఒక క్రైస్తవుల్లో లేదు. మరి చాలామంది ఆఫీసర్స్ చూడండి, జాబ్ చేస్తున్న వారిని చూడండి, వారు ఎంత భయపడతారు. టైంకి లేకపోతే నా మేనేజర్ నా జాబ్ నుంచి నన్ను తీసేస్తారేమో అని భయపడుతూ ఉంటారు. ఈరోజు వారికి ఉన్న భయము దేవుని సన్నిధికి వెళ్ళే ఒక మనిషికి లేదు. దేవా నీ సన్నిధికి నేను సమయానికి రావాలి, ఆ భయము నాలో ఉండాలి, ఆ భక్తి కలిగిన జీవితము నీకు ఇష్టమంటున్న
ఉంటున్నావు ఆ జీవితాన్ని కనపరచాలని మనం దేవుని యొద్దకు రావాలి. అన్నమ్మ గారండి దేవుని సన్నిధిలో అడిగింది, తనకున్న సమస్యను ఎవ్వరికీ చెప్పలేదండి. దేవుని దగ్గర మొరపెట్టింది, దేవా ఇది ప్రభువా నా బాధ, ఇది నా సమస్య అని దేవుని సన్నిధిలో అంగలార్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగి నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని యొద్ద నువ్వు ఏ విచారణ చేసినా ఏది అడిగినా దేవుడు విను వెంటనే మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నా మనమందరం కూడా ఏం చేయాలంటే మనమందరం కూడా భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి. స్కూల్కి వెళ్తున్న చిన్న పిల్లలకు ఉన్న భయము ఈరోజు మనం కూడా కలిగి ఉండాలి. జాబ్కి వెళ్తున్న వాళ్ళకు ఉన్న భయము మనకు కూడా కలిగి ఉండాలి. వ్యాపారస్తులకు ఉన్న భయం మనం కూడా కలిగి ఉండాలి. అయ్యో ఆ టైంకి వ్యాపారం పెట్టకపోతే నేను నష్టపోతానేమో అన్న భయము, అనేక మందికి అనేక విషయాల్లో ఉన్న భయము ఈరోజు దేవుని నమ్ముకున్న మనం కూడా యేసయ్య సన్నిధికి నేనే ముందుండాలి, నా దేవుడు నన్ను చూస్తున్నాడని భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి వచ్చేవారిగా, ఆయనని వెదికేవారిగా మరి మనమందరం కూడా ఉండేవారిగా ఉండాలి. దేవుడు వాక్యం సెలవిస్తుంది, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో చురుకుతనం ఉండాలంటండి. ఆయన మాటలు వినే విషయంలో చురుకుతనం ఉండాలి. అలాగే ఆయనకి ఇచ్చే విషయంలో కూడా మనం చురుకుతనం కలిగి ఉండాలి. మరి ప్రతి విషయం అందును మనం దేవుని విషయంలో ముందుగుండే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ముందుసారి మనం వాక్యం చెప్పినప్పుడు ఈ విషయాలు చెప్పుకున్నాం. మరి దేవుని విషయం అంటేనే మనలో ఒక చురుకుతనం ఉండాలి. హెబ్రీ స్త్రీలు ఐగుప్తి స్త్రీలు వంటి వారు కాదు, వారు చురుకైన వారు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుని నమ్ముకున్న మన కోసం కూడా అటువంటి సాక్ష్యం బయట నుంచి వినపడాలి. మరి మనం చూసినట్లయితే మనం బైబిల్ని చదివితే మనల్ని చాలామంది చదువుతారు, మనల్ని చాలామంది చూస్తూ ఉంటారు. యేసయ్యను నమ్ముకున్న బిడ్డ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ యొక్క జీవిత నడవడిక ఎలా ఉంది అని గమనిస్తూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నడవడిక మనం మంచి నడవడిక నడిచేవారిగా మనం అందరం కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చూసినట్లయితే మూడవదిగా మనము విడిపించబడిన వారమై ఉండాలి. అప్పుడు దేవునికి ఇష్టలం అవుతాము. విడిపించబడిన వారు దేవునికి ఇష్టలు. ఏమి విడిపించబడాలి అని అంటే ఈ లోకం నుండి, ఈ లోక శోధల నుంచి మనం విడిపింపబడాలి. ఈ లోక బంధకముల నుండి మనం విడిపింపబడాలి. ఈ పాపముల నుండి, శాపముల నుండి మనం విడిపింపబడాలి. ఇంకా నీ పైన ఏదైనా పాపము, శాపము ఏలుబడి చేస్తుందేమో మోకరించి ప్రార్థన చేయి. దేవా, ఈ పాపపు బ్రతుకు నుంచి, శాపపు ఏలుబడి నుంచి నేను విడిపించి నాకు నూతన జీవితం ఇవ్వి ప్రభువా, నూతన బలమునివ్వి ప్రభువా, నూతన శాంతి సమాధానంతో నేను నింపి నీ సేవలో వాడుకో ప్రభువా, నీకు ఇష్టలుగా నన్ను చేయి ప్రభువా అని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. విడిపింపబడాలండి. ఈ లోకం నుంచి మనం విడిపింపబడాలి. ఈ లోక నైజము నుండి ఆ వేరు కూడా మనం తగలకుండా మనం ఆ పాపపు బ్రతుకులను విడిచిపెట్టి దేవునిలో మనం రూపాంతరం చెందేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా లోకం నుంచి ప్రత్యేకింపబడినప్పుడు తండ్రి ప్రేమ మనలో ఎక్కువ అవుతుంది. అప్పుడు మనం అందరం దేవునికి ఇష్టం అవుతాము. దేవుడు వాక్యం సెలవిస్తుందండి, ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించినప్పుడు వాళ్ళలో ఎంత మాత్రం కూడా తండ్రి ప్రేమ ఉండదు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు నమ్మము. ఈ లోకంలో ప్రేమించి వాడు ఎవ్వరికి కూడా ఈ తండ్రి ప్రేమ కనిపించదు. తండ్రికి వాళ్ళు ఇష్టలు కాలేరు. కాబట్టి ఎవరు దేవునికి ఇష్టలు అంటే విడిపింపబడాలి. శరీరాశ నుంచి విడిపింపబడాలి, అలాగే లోకాశల నుంచి విడిపింపబడాలి, నేత్రాశల నుంచి, జీవపు తంబం నుంచి విడిపింపబడాలి. ఈ లోకమును మనం దూరంగా ఉంచినప్పుడు దేవునికి ఇష్టలుగా మనం మారగలుగుతాం. ఈ లోకాన్ని ఎక్కువ ఇష్టపడినప్పుడు దేవునికి నువ్వు దూరం అవ్వగలుగుతావు. కాబట్టి వాక్యం విన్నప్పుడే దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఇష్టలుగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన యొక్క అంతరంగాన్ని మనం ఇంకా ఏం చేయాలంటే ఆధ్యాత్మికంగా బలపరుచుకోవాలి. లోకాన్ని విడిచిపెట్టి దేవునికి మరింతగా ఇష్టమైన బిడ్డలుగా మనం మారిపోవాలి. ఎవరైతే తండ్రికి ఇష్టలవుతారో వారు మరింత ఆశీర్వాదకరంగా వాళ్ళ జీవితం ఉంటుంది. ఈరోజు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలని ప్రభు ద్వారా వేడుకుంటున్నాను. ప్రభునామములో వేడుకున్నాం. ఎందుకంటే దేవునికి ఇష్టమైన జీవితం జీవించినప్పుడు ఆ నిత్య రాజ్యంలో మనం అందరం కూడా ఉండగలుగుతాము. ఈరోజు మనం కూడా ఈ లోకాశల నుంచి విడిపింపబడే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నేను ఒక వ్యక్తి సేవకుల సాక్ష్యం విన్నాను. ఆ సేవకుల సాక్ష్యం విన్నప్పుడు నా హృదయం చాలా కదల్చబడింది. ఏంటి అని అంటే, జోయల్ ఇన్బాబు అనేటువంటి ఒక వ్యక్తి. ఆయన మరి ఎలాంటి వాడిగా ఉన్నారంటే, తన యవ్వన జీవితం అంతా భయంకరమైన త్రాగుడికి, వ్యసనాలకి, అనేకమైనటువంటి చెడు త్రోవలకి బానిస అయిపోయి తన జీవితం అంతా కూడా చాలా నాశనం అయిపోతుంది అనమాట. 22 సంవత్సరాల్లోనే ఆయన చెయ్యని అల్లరితో కూడిన ఆటపాటలు అంటూ ఏమీ కూడా లేవు. అంటే ప్రతి చెడు పనులు చేసి దేవునికి విరోధంగా ఉన్న పనులన్నీ కూడా చేశాడండి. 22 సంవత్సరాలు లోకంలో భయంకరమైన జీవితాన్ని జీవించారు. ఎలాంటి జీవితం అంటే, ఎప్పుడైతే తన తండ్రి కోల్పోయారో, తన తండ్రి చనిపోయారో, ఆ తండ్రి ప్రేమకు దూరమైన వ్యక్తి లోకంలో అటువంటి ప్రేమ దొరుకుతుందని ఈ లోకంలో ప్రేమల్లో పడవడము, అలాగే మరి అనేకమైన డ్రగ్స్కి మరి అతని జీవితం బానిస అయిపోవడము, అలాగే భయంకరమైన త్రాగుబోతుగా స్మోకింగ్ తీసుకోవడం, స్మోకింగ్ అలవాట్లు అవ్వడము, ఆల్కహాల్కి మరి తన జీవితం అంతా కూడా భయంకరంగా మరి అనేకమైనటువంటి చెడు అలవాట్లతో మరి తన జీవితం అంతా కూడా కొనసాగుతుందండి. అయితే మీ యొక్క బాడీ కండిషన్ వచ్చి 3 నెలల్లో పనిచేస్తారు, 3 నెలల వరకు బ్రతుకుతారని చెప్పగలను అని చెప్పి మీరు హాస్పిటల్లో ఉన్న వేస్ట్ అని మళ్ళీ వాళ్ళు చెప్పడము జరిగింది. అయితే ఆ వ్యక్తి మరి దేవుని తెలుసుకున్నాడు. ఎప్పుడంటే తన యొక్క ప్రాణం మీదకి వచ్చినప్పుడు, ఇంకా చనిపోతాను అనిపించుకున్నప్పుడు, అయ్యో నేను చేసినవన్నీ కూడా ఇంత భయంకరమైన పనులు చేసిన నేనేం తెచ్చుకున్నాను, నా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. మరి ఏదైనా ఫెస్టివల్ ఏదైనా సంబంధించి హిందూ సంబంధించి వచ్చినా కూడా డ్యాన్సులు వేయడము, డ్రగ్స్ బానిస అయిపోవడము, మద్యం సేవించడము, అమ్మాయిలతో తిరగడము, లేకపోతే సినిమాలు చూడడము, ఇంకా అనేకమైనటువంటి పాప పనులు, అలాగే క్రిమినల్ మైండ్లో కూడా ఉండి మరి ఆ యొక్క మైండ్ సెట్లో భయంకరంగా మరి తను తిరుగుతూ చాలా దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి జీవించాడంటండి, తన జీవనాన్ని సాగించాడు. అయితే దేవుడు ఎవరిని వాడుకుంటాడండి? ఎందుకు పనికిరాని వారిని దేవుడు వాడుకుంటాడు. మరి ఎందుకు నువ్వు లోకంలో కలిసిపోయావన్న వారిని దేవుడు మళ్ళీ ప్రత్యేకించడానికి ఇష్టపడతాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడని చెప్పారు కదా. అయితే ఈ యొక్క ఇతని దగ్గరికి దేవుడి యొక్క స్వరం ద్వారా దేవుడు మాట్లాడి దేవుడు పిలుచుకున్నాడండి. ఈ 22 సంవత్సరాలు భయంకరమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి ఇప్పుడు అతనికి 50 సంవత్సరాలు, అంటే 3 నెలల్లో చనిపోతానన్న వ్యక్తి ఆ 22 సంవత్సరాలు ప్లస్ 28 సంవత్సరాలని దేవుడు అలా ఆయుష్ని పొడిగించి ఇప్పుడు 50 సంవత్సరాలు ఉన్న ఆ వ్యక్తి బలమైన దేవుని సేవ చేస్తూ మరి దేవునిలో ఎంతో గొప్పగా వాడబడుతున్నాడంటే అండి. దేవునికి మహిమ కలుగును కాక, ఆమేన్. ఈరోజు మనం కూడా ఎందుకు పనికిరాని వారమే, ఎందుకు ఉపయోగపడిన వారమే, కానీ దేవుడు వాడుకుంటాడు. దేవుడు మనల్ని హీరోగా ఉంచుతాడు. ఎప్పుడంటే మనం అందరము విడిచిపెట్టాలి. ఎప్పుడైతే ఆ లోకపు క్రియలు విడిచిపెట్టేశారో, ఎప్పుడైతే దేవుని స్వరానికి లోబడ్డారో, దేవుడు ఆయన్ని అంచెలంచెలుగా వాడుకోవడం మొదలుపెట్టారు. దేవుడు బహుబలంగా ఆయన సేవని, ఆయన పరిచర్యని అనేక దేశాల్లో ఆయన దేవుడు వాడబడేలా దేవుడు చేశాడు. ఒకప్పుడు అతని జీవితం ఒక త్రాగుబోతు జీవితమే, చాలా భయంకరమైన జీవితము. తల్లి మీద కూడా వాంతి చేసుకునేటువంటి, తల్లి ముఖం పైన కూడా వాంతి చేసుకుని తల్లిని ఎంతో ఏడ్పించినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు అనేక మందికి ఆదర్శంగా క్రీస్తు ప్రేమను పంచే వ్యక్తిగా, దేవుని సువార్త యోధుడుగా, ఒక ఇవాంజలిస్ట్గా దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊజు దేశంలో యోబు అనే ఒక మనుషుడు ఉండెను. ఊజు దేశం అంటే ఒక మనిషి ఉండే దేశం అండి. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనిషిలో అన్నారు కదా. మరి దేశంలో ఒక్క మనిషే లేడు, చాలా మంది మనుషులు ఉన్నారు. కానీ ఆ ఊజు దేశంలో దేవుడికి ఎవ్వరు కనపడట్లేదంటే అండి. యథార్థంగా ఎవరు కనిపిస్తున్నారండి? యోబు గారు కనిపిస్తున్నారు. ఈరోజు అటువంటి యథార్థతను బట్టే యోబు గారు అన్ని శ్రమలు కలిగిన, అన్ని
ఎన్ని నిందలు పడినా, అంతగా సాతాను శోధించిన ఆ శోధనలో దేవుడిని నమ్మకంగా యథార్థతను విడిచిపెట్టుకున్నాడు కాబట్టే దేవుడు యోబు గారిని బహుగా ఆశీర్వదించాడు. తుదకు నీ స్థితి కొద్దిగా ఉన్నను తుదకు మహాభివృద్ధి కలగజేస్తానని దేవుడు మాట్లాడారు. ఈరోజు వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గారి వల్ల మనం కూడా యథార్థతను విడిచిపెట్టక యథార్థత కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని కూడా నిశ్చయంగా ఆశీర్వదించడానికి, ఫలభరితమైన జీవితాలు మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం చూసినట్లయితే యథార్థంగా మన జీవితాన్ని జీవించేవారిగా ఉండాలి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనంలో రాయబడి ఉంది, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేలు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. మన యథార్థతను మనం విడిచిపెట్టకూడదు. మరి చూసినట్లయితే యోసేపు గారిని మరి ఫరో భార్య మరి పాపం చేయడానికి ఆమె మరి పిలిచినప్పుడు ఆ యోసేపు గారు మాత్రం ఏం చేశారండి? తన యథార్థతను విడిచిపెట్టలేదండి. అయ్యో, ఈమెతో నేను పాపం చేస్తున్న జీవితం ఇంకా మారిపోతుందేమో అన్న ఆలోచనలు ఈ లోక తరానికి మనకి అనిపిస్తాయి ఏమో, కానీ ఆయన మాత్రం అలా చేయలేదు. నా యథార్థతను నేను విడిచిపెట్టాను. ఆయనకి తెలుసు ఈమెతో నేను ఇప్పుడు పాపం చేయకపోతే ఏమవుతుంది, ఆమె చెరసాల్లో వేస్తుందని ఆయనకి తెలుసు. అయినా కూడా ఆయన యథార్థతను విడిచిపెట్టలేదు. అందుకే దేవుడు యథార్థవంతులు ఆయనకి ఇష్టలు కనుక ఆ యథార్థతను విడిచిపెట్టని ఆయన అప్పటికి శ్రమ వచ్చినప్పటికీ ఆ తరువాత ఆయన్ని గొప్పగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. అందుకే దేవుడు ఎందుకు పనికిరాని యోసేపు గారిని, అందరూ వెలివేసిన యోసేపు గారిని, తన సొంత అన్నలే అమ్మేసిన యోసేపు గారిని దేవుడు ఫలించడి కొమ్మగా ఆశీర్వదించాడండి. అతని జీవితాన్ని ఎలా ఉంచేసాడంటే దేవుడు ఒక ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. ఈరోజు వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు. మరి యథార్థ జీవితాన్ని విడిచిపెట్టొద్దు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు చేసిన జాబ్ దగ్గర నీ యథార్థతను విడిచిపెట్టొద్దు. నువ్వు చేసిన ఏ పనులైనా యథార్థతను విడిచిపెట్టొద్దు. యథార్థంగా జీవించినప్పుడు నీ యొక్క జీవితము దేవుడు చూస్తున్నాడనే భయంతో మనం అందరం కూడా యథార్థంగా జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. మనం ఏ పాపం చేద్దామని సాతాను మనల్ని అనేక చోట్ల వాడుకుంటాడు, అనేక విధాలుగా మనల్ని వాడుకుంటాడు. ఇస్కరియోతు యూదాని పడగొట్టడానికి డబ్బు రూపంలో వచ్చాడు. మరి సంసోను గారిని పడగొట్టడానికి దెలీలా రూపంలో వచ్చాడు. మనల్ని పడగొట్టడానికి ఏదో విధంగా వస్తాడు సాతాను. కానీ అది పడిపోకుండా మన యథార్థతను బట్టి మనం యథార్థవంతులుగా కాపాడుకుంటూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకునే వారిగా ఉండాలి. బైబిల్లో ఎంతోమంది అండి మరి ఆ యొక్క సాతాను వల్ల పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం మన యథార్థతను విడిచిపెట్టే వారిగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. యథార్థవంతులు దేవునికి ఇష్టలు అని మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిగా మరి విశ్వాసము గలవారు దేవునికి ఇష్టలు. రెండవదిగా భయభక్తులు గలవారు దేవునికి ఇష్టలు. అలాగే మూడవదిగా విడిపింపబడిన వారు దేవునికి ఇష్టలు. మనం కూడా ఈ లోకం నుంచి విడిపింపబడాలి. జోయల్ ఎన్ బాబు గారి గురించి మనం చెప్పుకున్నాము. ఆయన ఏంటండి ఇప్పుడు ఇంచుమించుగా 48 దేశాలు మంచిగా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఎందుకు పనికిరాని ఆయన ఒకప్పుడు బస్ స్టాండ్లో మరి అలా తన జీవితాన్ని రోడ్ల మీద గడిపే ఆయన ఇప్పుడు 48 దేశాల్లో గొప్ప సేవని చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మనం కూడా ఈ లోకం నుంచి విడిపింపబడి ప్రత్యేకింపబడి దేవునికి మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు ఆయన తనకిష్టమైన వారిగా దేవుడు వాడుకుంటాడు. నాలుగవదిగా యథార్థ వర్తనలు దేవునికి ఇష్టలు. అలాగే ఐదవదిగా సత్యవర్తనులు దేవునికి ఇష్టలు. మన సత్యమును మనం విడిచిపెట్టకూడదు. దేవుడు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన సత్యాన్ని ఎరిగిన మనము కూడా ఏం చేయాలంటే సత్యమునే మాట్లాడుతూ అనేక మందికి ఆ సత్యవార్తను ప్రకటిస్తూ ముందుకు కొనసాగాలే తప్ప మన యొక్క మాటల్లో అసత్యం అనేది ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అలాగే ఆరోదుగా మనం చూసినట్లయితే విరిగి నలిగిన హృదయం గలవారు దేవునికి ఇష్టలు. 51వ కీర్తన 17వ వచనంలో రాయబడి ఉంటుంది. విరిగి నలిగిన హృదయం కలిగి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. నశించిపోతున్న అనేక ఆత్మల కొరకు మనము ప్రార్థన చేయాలి. ఎంతోమంది యవనస్తులు
అసలండి చిన్న వయసులో వాళ్ళ జీవితాలు ఎలా మారిపోతున్నాయంటే, ఒక 10th క్లాస్ చదువుతున్న చిన్న బిడ్డకి సైకో మైండ్ సెట్, ఎంతోమంది చిన్న పిల్లల్లోనే ఏంటంటే క్రిమినల్ మైండ్ సెట్ అనేది వస్తుంది. ఏ తల్లిదండ్రులు నా పిల్లలు ఇలా తయారవ్వాలని వాళ్ళని అలా పెంచరు, కానీ వాళ్ళు పెరుగుతున్న అట్మాస్ఫియర్ని బట్టి, వాళ్ళు ఆడుతున్న చెడు గేమ్స్ని బట్టి, ఫోన్లు వాడకం ఎక్కువైపోయిన దాన్ని బట్టి ఈ లోకంలో చాలామందిని మనం అలా చూస్తూ ఉన్నాం. మన కూకట్పల్లిలో ఒక కేసు చూసాము, మరి అనేక చోట్ల అనేకమైనటువంటి విపరీతాలు మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అందరి కొరకు, మనుషులందరి కొరకు చేసేది వాళ్ళు కాదు, వాళ్ళని వాడుకుని సాతాను గారు చేసిన పనులు ఇవి. ఇప్పుడు మనం అందరం కూడా భారం కలిగి ప్రార్థన చేయాలి. దేవా, ఈ లోకంలో ప్రతి మనిషి మంచివాడే, కానీ మనిషిలో ఏలుబడి చేస్తున్న దుష్టుడి యొక్క పన్నాగల నుంచి విడిపించని మనం కన్నీరు విత్తుతూ దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవా, ప్రతి యవనస్తుల్ని, డ్రగ్స్కి బానిసైపోతున్న యవనస్తుల్ని, విచ్చలవిడిగా తిరుగుతున్న యవనస్తుల్ని, మరి చెడు గేమ్స్కి అలవాటు పడిపోయిన యవనస్తుల్ని మీరు మార్చండి ప్రభువా, నీ సేవకై వాడుకోండి ప్రభువా అని. మరి ప్రతి బిడ్డ కొరకు అంగలాసు విరిగి నలిగిన హృదయం కలిగిన వారై, మీ బిడ్డలు కాకపోవచ్చు, వాళ్ళు మీ భర్త కాకపోవచ్చు, మీ భార్య కాకపోవచ్చు, తప్పు చేసిన వాళ్ళు ఎవరి కోసమైనా సరే మనం దేవుని సన్నిధిలో అంగలార్చే బాధ్యత మనకు ఉంది. వారి కొరకు మనము దేవుని సన్నిధిలో ఎక్కువగా మొరపెట్టే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విరిగి నలిగిన హృదయం కలిగి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అంతేకాదు, మీకున్న సమస్యను బట్టి కూడా ఎవరికి చెప్పొద్దు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించిన అప్పుడు అన్నమ్మ ప్రార్థిస్తుంటే ఆ దైవజనుడికి కూడా అర్థం కాలేదు, మద్యం సేవించి వచ్చేవాళ్ళు, కానీ ఆమెకున్న హృదయం బాధను బట్టి విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించింది. దేవుడు చక్కని కుమారుని సమూయేలు గారిని అనుగ్రహించారు. వాక్యం విన్నప్పుడు దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన హృదయం కలిగిన మనము ప్రార్థించే వారిగా ఉండాలి. 7వదిగా, ఎవరు దేవునికి ఇష్టలంటే, దేవునికి దాసులుగా జీవిస్తే వారు దేవునికి ఇష్టలు. ఈరోజు మనం అనుకుంటాం ఏదేదో పని చేయాలి, ఏవేవో చేయాలి అని. ఎవరు దేవునికి ఇష్టలంటే దేవునికి దాసులుగా మనం ఉండాలండి. దేవుని సేవ చేయడానికి లోకల్ ఎవరు ఇష్టపడట్లేదండి. సేవకులు పిల్లలే సేవకులు అవ్వాలని ఏమీ లేదు, కానీ దేవా, నేను నీ సేవ చెయ్యాలి, నీ పని చెయ్యాలి ఏదో విధంగా. ఇప్పుడు చూస్తుంటే చాలామంది అండి యూట్యూబ్స్లో వీడియోస్ చేసి పెడుతున్నారు చక్కగా. ఏంటి అని అంటే, మరి బైబిల్ ఫ్యాక్ట్స్ పెట్టడము, అలాగే దేవుడు చరిత్రలు చెప్పడము, అలా అనేక మంది అనేక విధాలుగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. చాలా సంతోషకరంగా దేవుని యొక్క పనులు చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది. ఈరోజు మనం కూడా మనకు వచ్చిన ప్రతి పనిని బట్టి దేవుని ఏం చేయాలంటే, దేవునికి దాసులుగా, దేవుని యొక్క శిష్యులుగా మారి ఆయన పనిని ఈ భూలోకంలో ఆయన సువార్తను మనం అనేక చోట్ల ప్రకటించే వారిగా మనం అందరం కూడా ఉండాలి. ఆయన పని చేసినప్పుడు, ఆయన శిష్యులుగా మనం మార్చబడినప్పుడు, ఈ యొక్క సువార్తను ఎక్కువగా ప్రకటించినప్పుడు అనేక ఆత్మలు రక్షింపబడతారు. ఇప్పుడు ఎక్కువగా అనేక మందికి మరి అందేది ఫోన్స్ ద్వారానే కనుక ఆ సువార్తను కూడా ప్రకటించడానికి మనం ఎక్కువగా ఇష్టపడాలి. టెక్నాలజీ పెరిగే కొలది మనం కూడా ఆ విధంగా అయినా కూడా మనం దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేక మందిలో దేవుని గురించి ఒక సువార్తను, దేవుని గురించిన గొప్పతనాన్ని అనేక మందికి తెలియజేసేవారిగా మనం అందరము ఉండాలి. ఎందుకంటే ఇది అంత్యకాలము, మరి భయంకరమైనటువంటి మరి దుర్దినాలు ఈ ఒక ముందు మనం చూస్తూ ఉన్నాము. మరి చాలామంది చిన్న చిన్న పిల్లల్లో కూడా ఇటువంటి హత్య చేయాలనేటువంటి లక్షణాలు, ఈ గుణాలు సాతాను అనేక మందిని వాడుకోవడం ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేస్తూ దేవునికి శిష్యులుగా మనం మారి సువార్తను ఇంకా ముందుకు మనము నడిపించేవారుగా, మరి టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా మీరు వింటూ అనేక మందికి చెప్తూ ఈ వాక్యాన్ని వినండి సువార్త ప్రకటించడం ద్వారా అనేక మంది మాటలు విని బలపడతారు. కనుక మనం అందరం కూడా దేవుని మాటలకి సమయాన్ని ఎక్కువ కేటాయించే వారిగా ఉండాలి. ఎవరు దేవునికి ఇష్టలు అనేది ఈరోజు మనం చెప్పుకున్నాము. ఇటు రీతిగా మనం జీవించినప్పుడు మనం అందరం కూడా దేవునికి ఇష్టలం కాగలుగుతాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి వినికుల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. శరణుతుడా, మౌనతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోక
తండ్రి. నీ నామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. నిలబడిన నాలో ఏ గొప్పతనం లేదునైనా, ఏ మంచితనం లేదునైనా, నా నోట మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. ఎవరు దేవునికి ఇష్టలు అని ప్రభా నీవు ఈ దినం మాతో మాట్లాడావు ప్రభా. యేసయ్య తండ్రి ప్రభా, మేమందరం తండ్రి నీకు ఇష్టమైన భక్తి చేసినైనా భయభక్తులు కలిగి తండ్రి యేసయ్య విడిచే వాటిని ప్రభా యేసయ్య లోకంలో విడిచిపెట్టి ప్రభా నీలో పొందుకోవాల్సింది మేము పొందుకునేలా మాకు సహాయం చేయండి ప్రభా. మంచి జీవితాన్ని తండ్రి యథార్థవంతులుగా మేము సత్యవర్తనులుగా మేము జీవిస్తూ ప్రభా నీ నామానికి మహిమ తెచ్చేవారిగా, మహిమ తెచ్చే పనులు మా ద్వారా అనేకమైన మీరు జరిగించి ప్రభా మీ సేవలో నమ్మకంగా నన్ను మమ్మ అందరినీ వాడుకోమని ప్రభా. మీరు మాత్రమే మహిమ పొందుకోమని విన్న ఈ మాటలు బట్టి ప్రభా బిడ్డలు ఇంకా ఆశీర్వదించి దీవించినైనా వాళ్ళలో కూడా ఒక నూతన ఉత్తేజం దయచేసి నీకు ఇష్టమైన బిడ్డలుగా మేమందరం ఉండేలాగున్న దయచేయమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలండి. ఈ యొక్క కార్యక్రమాలు, ఈ యొక్క వర్తమానాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే దేవుడు మీకు ప్రేరేపిస్తే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి మీ సహకారాన్ని అందించండి. అలాగే మీలో ఎవరికైనా ఎటువంటి అనారోగ్య సమస్యలైనా, ఎటువంటి ప్రార్థన అవసరమైతే కనుక మరి నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి ఫలభరితంగా దీవించునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్.